పరిపాలన చాలా బాగుందండి. అన్ని విధాలుగా అన్ని శాఖల్లోనూ బాగుంది. పరిపాలన చాలా బాగుంది. శాంతి భద్రతలు ఇప్పుడు బాగున్నాయి కదండి. శాంతి భద్రతలు ఇప్పుడు బాగున్నాయి. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నాయి. అప్పుడు రౌడీయుధం, కొట్లాట, విలేజ్ల్లో కూడా గూండాయుధం చేసేవారండి. సామాన్య కార్యకర్త అంటే గ్రామ లెవెల్ నాయకులు కూడా గూండాయుధం చేసేవారు. పేదవాళ్ళు ఎవడైనా ఆడు మాట అనకపోతే ఆడు గూండాయుధం చేసేవారు. ఇప్పుడు అవి లేవండి. అందరికీ అన్ని పథకాలు అందుతాయి. గవర్నమెంట్ వచ్చింది ఏది కూడా డిస్టర్బ్ లేకుండా, స్థానిక నాయకులు ప్రమేయం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం నుంచే పేదలకు అందుతాయండి. ఇప్పుడు పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. పరిశ్రమలు తేడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది 5 years? చంద్రబాబు నాయుడు గారు చేయగలరండి. ఆ నమ్మకంతోనే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అతను అన్ని విధాలుగా సమర్థుడు, అన్ని చేస్తాడండి. సూపర్ అండి, బాగుంది. అతనితో పోలికేటండి అతనికి అదేట్లేదు. చాలా బాగుంది. యాక్టివ్ ఉన్నాడు. అన్నిటిలో యాక్టివ్ ఉన్నాడండి. అన్ని రకాలుగా డెవలప్ చేస్తాడు, చేయగలడని నమ్మకం మాకు ఉంది. జనాలు చాలా మంది ఉందండి. సార్, ఇప్పుడు మన అసెంబ్లీలో కూడా రైతు భరోసా, అమ్మ పథకం కింద తల్లి వందనం కూడా ఇస్తారని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టే వ్యక్తి అంటారు చంద్రబాబు. నిలబెడతారు, ఇస్తారు. కాకపోతే గత ప్రభుత్వం అంతా అప్పులు చేసి ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్ది రోజులు అయింది కాబట్టి అన్ని సర్దుకోవాలి కదా. గవర్నమెంట్ అన్ని ఒకేసారి చేయాలంటే కష్టం. ఏదైనా అన్న క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం పెడతారు. ఏ విధంగా ఉపయోగపడుతుందండి. చాలా బాగుంది. నేను కూడా ఒక పరిస్థితులు వెళ్ళాను. ఆ టైంలో ఏది దొరకకపోతే అక్కడ అన్న క్యాంటీన్లో భోజనం చేసి చాలా బాగుంది. 5 రూపాయలకే భోజనం అంటారు, మామూలు విషయం కాదు. చాలా బాగుంది. పేదోళ్ళకి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. పేదోళ్ళకే కదండి, ఎవరికి ఉపయోగపడుతుంది. అవసరానికి అన్నం ఎవరికైనా ఉపయోగపడుతుంది. పరిపాలన బాగుందండి. ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? పర్వాలేదండి. ప్రజెంట్ సాఫీగా సాగుతుంది. అలాగని ప్రజలకి ఒత్తిడి లేదు, ప్రభుత్వానికి ఒత్తిడి లేదు, సాఫీగా సాగుతుందని నా అభిప్రాయం. అంతే. ఇప్పుడు గతంలో రోడ్లు మీరు చూసారు, ఇప్పుడు రోడ్లు ఎట్లా? వర్క్స్ అవుతున్నాయి. ప్రజెంట్ రోడ్లు అయ్యి రికవర్ చేస్తుంటే ఎప్పటికప్పుడు అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు? పర్లేదు, మరి నిరుద్యోగులకు కూడా ఈ 5 ఏళ్లలో భర్తీ అవుతాయి అనుకుంటున్న ఉద్యోగాలు నమ్మకం ఉంది. ప్రజెంట్ కూడా వచ్చి 6 months లో కూడా చాలా కంపెనీలు రావడానికి ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది కదా. దానివల్ల నిరుద్యోగులకి అవకాశాలు ఉంటాయని అనుకుంటాను. గతంలో ఎట్లా ఉంది నిరుద్యోగులు? గతంలో నిరుద్యోగులు ఆశపడ్డారు కానీ ఆశలు తీరలేదు, అంతే. అయితే పరిపాలన అభివృద్ధి ఈ గవర్నమెంట్ లో కూటమి పరిపాలన జరుగుతుందని నమ్ముతున్నారు? జరగడానికి అవకాశం ఉందండి. ఆలోచనతో వెళ్తారండి ప్రభుత్వం. ఆలోచన ఇది ఉంది కదా, అప్పుడు అనుభవం ఉంది, ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అదొకటే ప్రజలు బేస్ చేసుకుని ఆయనకి ఓటేశారు. అది ఆ విధంగా ముందుకు వెళ్తారని నమ్ముతుంటారు. ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉండదు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది. ప్రతి ఒక్కరు భవన నిర్మాణ కార్మికులు పనులకు వెళ్తున్నారు. దీని మీద ఏమన్నా? లేదండి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు అందరికీ వర్క్స్ బాగానే అవుతుంది, బిల్డింగ్స్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుందండి. దానికి అందరికీ పనులు ఉన్నట్లే కదా. అన్ని వర్కర్స్ కి ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి, వర్కర్స్ అన్ని వర్క్లు. ఒక వర్క్ అవుతుందంటే దాని వెనకాల చాలా కార్మికులు, చాలా పరిశ్రమలు అన్ని పనిచేస్తున్నట్లే దాని అర్థం. వర్క్స్ అవుతున్నాయి అంటే దాని వెనకాల అన్ని రంగాలు పనిచేస్తున్నట్లే, అందరికీ వృత్తి బాగానే ఉన్నట్లే. ప్రెజెంట్ టోటల్ గా చూస్తే మన చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంట. పర్లేదండి, ప్రజలందరూ నమ్ముతుంటారు. గవర్నమెంట్ కానీ రోడ్లు అన్ని బాగున్నాయి. ప్రతి గ్రామంలో రోడ్లు అవుతున్నాయి. అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇసుక అంతా ఫ్రీ అండి. ఇసుక ఫ్రీ. మాకు ఎప్పుడు కావాలంటే అందుతుంది, ఫ్రీగా వస్తుంది. ఎవరు కట్టుకున్న రోడ్లు వేసుకోవడం సదుపాయం జరుగుతుంది. అన్ని బాగున్నాయి. ప్రభుత్వంతో బాగుంది. చంద్రబాబు నాయుడు అభివృద్ధి, మన రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేస్తారు. అంతా బాగుందండి. టోటల్ అభివృద్ధి అంతా బాగుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.